మంచిదండి. ఈ యొక్క పునరుత్థాన దినాన మన కన్నతల్లి అయిన దేవుడిని ఆత్మతోను ఆరాధించడానికి ఈ స్థానానికి కూడి వచ్చినటువంటి సహోదరులకు సోదరులకు ప్రభుపక్షం తెలియజేసుకుంటున్నాను. మరి సహోదరులు గత వారం చెప్పిన అంశాలు గుర్తున్నాయా మీకు? సహోదరులు ఇద్దరు పంచుకున్నారు గత వారం. వేరే అన్న పంచుకున్న వాక్యం గుర్తుందా? ఏం పంచుకున్నాడు? దావీదు గారి గురించి. మరి అన్నయ్య యాకోబన్న గారు పంచుకున్న అంశం సంఘము క్షేమాభివృద్ధి. అది కూడా ఎలా ఉండాలి? దేవుని చిత్తానుసారంగా ఉందో లేదో మనం గమనించుకోవాలి. మంచిది. అలానే ఈ యొక్క పునరుత్థాన దినాన కూడా మనం చక్కటి అంశాన్ని ఆలోచిద్దాం. అంశం ఏంటంటే దేవుని సంకల్పం చొప్పున నడుచుట. అది మెయిన్ టైటిల్ కాదు, దాని కింద సబ్ టైటిల్స్ ఉంటాయి. అది మెయిన్ హెడ్డింగ్గా పెట్టుకొని దాని కింద ఒక 4-5 పాఠాలు ఉంటాయి. అందులో నేను మొదటగా ఒకటి చెప్తాను. దాన్ని చెప్పబోయే ముందు ఉపోద్ఘాతంగా 4 మాటలు చెప్పి నేను అంశంలోనికి వెళ్తాను. మనం గనక ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మనం ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఒకప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారిపోయినాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నగ్న సత్యం ఇది. ఎందుకంటే ఒకప్పుడు పండగలు వచ్చినాయి అనుకో, బంధువుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఎలా ఉండేయంటే ప్రేమలో వికసించేవి. ఒక పండగ కనుక మనం వెళ్ళామంటే ఆ అనురాగాలు వేరుగా ఉంటాయి. పిండి వంటలు, చక్కటి వంటలకు చేసి కనీసం దసరా వచ్చిందంటే 10 రోజులు తెస్తే ఏయన్నీ ఊరుకునేవాళ్ళు కాదు. సంక్రాంతి పండుగలు వచ్చినాయంటే 3 రోజులు గడిపేవాళ్ళు వెళ్ళి. అంటే అటువంటి కాలాలు ఇప్పుడు లేవు. అంటే ఎవరైనా సరే చుట్టాలు దారి తప్పింటికి వచ్చినా కానీ ఒక రోజు దాటిందనుకో, 2వ రోజుకి వీళ్ళు ఎప్పుడు పోతారా అని చెప్పి కూర్చుంటాం. వాళ్ళు పోకుండా టెస్ట్ వేసుకొని కూర్చున్నారు అనుకో, మనమే పోయి అడుగుతారు, ఏమని ఎప్పుడు వెళ్తారు, మమ్మల్ని బుక్ చేయమంటారా, బస్ టికెట్లు మమ్మల్ని తీయమంటారా అంటారు. వాడు సిగ్గులేనోడు అనుకో, అది తీయ అంటాడు. ఆయన సిగ్గున్నాడు అనుకో, వీళ్ళకి ఇబ్బందికరంగా ఉందనుకుని బయటికి వెళ్ళిపోతాడు. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమలో చాలా కుదువైపోయినాయి, లేవు. ఇప్పుడు ఎక్కడైనా సరే 1 రూపాయి కనపడితే నాది 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 అనేటువంటి భావనలు వచ్చేసినాయి. కాబట్టి బంధుమిత్రుల్లో ప్రేమ కరువైపోయింది. ఆ ఆప్యాయతలు కానీ ఆ అనురాగాలు కానీ ఇప్పుడు లేవు. ఇది సత్యమా కాదా? ఇంకొద్ది మనం ముందుకెళ్తే ప్రేమ అనే పేరుతో అనే ముసుగులో యువకులు ఉన్నారు, యువతలు ఉన్నారు. మనకి ఈ ప్రేమికులు అన్నప్పుడు వారి ఆశ్రయపురాలు ఏంటి అన్న? వేరే అన్న ప్రేమికులు యొక్క ఆశ్రయపురాలు ఏంటి? చెట్టులు, గట్టులు, పుట్టలు. అయితే నేను వివాహం చేసుకుంటాను, జీవితాంతం కలిసి ఉంటాను అని భావించిన స్త్రీని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు దాకా మాట్లాడి ఒక అరగంట గంటలో తను చంపేసిన పరిస్థితులు మనం యూట్యూబ్లో చాలా చూస్తాం, ఇన్స్టాగ్రామ్లో చాలా చూస్తున్నాం. నన్ను వివాహం చేసుకుంటాడు, నాతో పాటు 100 సంవత్సరాలు కలిసి ఉంటాడు, ఇతను భాగస్వామికి నేను ఉంటానని నమ్మి ఒక స్త్రీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే తను ఏం చేస్తున్నాడంటే చంపేస్తున్నాడు. లేవు. అంటే కట్టుకునే భర్త దగ్గర కూడా ప్రేమ లేకపోతే ఇంక మనం ఎక్కడ ఎత్తుక్కుంటాం ప్రేమని? అంటే మనం ప్రేమ అనే దాన్ని చాలా తక్కువగా చూస్తాలే కానీ అది 2 అక్షరాలే, కానీ ప్రేమ అనేది చాలా లోతైన భావం ఉంది అందులో. ఎందుకంటే ప్రేమ అనేది గాయపడిద్దే కానీ గాయపరచదు. ప్రేమ అనేది బాధపడుతుందే కానీ బాధ పెట్టదు. ఇంకో మాట చెప్పాలంటే ప్రేమ అనేది ప్రాణం పెడుతుందే కానీ ప్రాణం తీయదు. అంటే భవిష్యత్ కాలంలో తనతో పాటు సహజీవనం 100 ఏళ్ళు కొనసాగాలని నమ్మి ఒక వ్యక్తి దగ్గరకు పోయిన స్త్రీయే తనని చంపితే, తను ఒక కషాయవాడు అయితే మరి స్త్రీ ఎవరి దగ్గరికి వెళ్ళి వినిపించుకునేది? లేవు. ప్రేమలు అనేవి కొదువైపోయినాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు నేడు సమాజంలో మనం చూస్తున్నాం. ఇదంతటితో పోతే ఇంకా మనం చాలా చోట్ల చూసే ఉంటాం. ఒక కన్న తల్లి, ఎందుకంటే వివాహం కాకముందేమో తల్లిదండ్రుల మీద ఆడపిల్లలకు ప్రేమ ఎక్కువ ఉండిద్ది, వివాహం అయిన తర్వాత భర్త మీద ఉండిద్ది, పిల్లలు పుట్టిన తర్వాత ఆ ప్రేమ పిల్లల మీద షిఫ్ట్ అయింది. ప్రియుడికి అడ్డుగా ఉన్నాడని సొంత కడుపును పుట్టిన కొడుకు, ఒక హోటల్లో జరిగిన సంఘటన.
ఒక పిల్లగాన్ని తీసుకున్నాడు, చిన్న పిల్లగాన్ని తీసుకొని ఒక హోటల్కి వెళ్ళిందంట ఒక తల్లి. అక్కడ సీసీ ఫుటేజ్లు అన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి కదా, ఎంతమంది వెళ్ళారు, ఎవరు వెళ్ళారు, ఏం తీసుకొచ్చారు అనేది. ఒక తల్లి ఏం చేసిందంటే ఒక బిడ్డను తీసుకొని హోటల్కి వెళ్ళింది. వెళ్ళిపోయింది, 2 రోజులు ఉంది. రిటర్న్ వచ్చేటప్పుడు ఓన్లీ ఒకతే ఉంది, తనతో పాటు వచ్చిన ఆ పిల్ల లేదు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆరా తీశారు. వీళ్ళు ఇద్దరుగా పోయారు కదా, ఏంది ఒక ఆమె వచ్చింది, పక్కన పిల్లగాడేది, చిన్న పిల్లేది అని చెప్పి అడిగినప్పుడు ఆమెను పిలిపించి ఎంక్వైరీ చేసి ఆరాధిస్తే ప్రేమికుడికి ఆ పిల్లగాడు అడ్డంగా ఉన్నాడని కన్న తల్లే చంపేసింది పిల్లగాడిని. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇంకెవరు నమ్మేది? కన్న తల్లే కడుపున పుట్టిన 9 మాసాలు మోసి కడుపున పుట్టినటువంటి పిల్లగాడిని లేకపోతే పిల్లనే చంపితే ఇంకేడున్నాయి ప్రేమలో? లేవు, కదువైపోయినాయి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అన్నీ చూస్తూ ఉంటే ఆత్మీయులు నమ్మే పరిస్థితులు లేవు, బంధుమిత్రులు నమ్మే పరిస్థితులు లేవు, అన్నదమ్ములు నమ్మే పరిస్థితులు లేవు, చివరాఖరికి భర్త భార్యను నమ్మే పరిస్థితి లేదు, భార్య భర్తను నమ్మే పరిస్థితి లేదు, అత్తమామలు నమ్మే పరిస్థితి లేవు, తల్లిదండ్రులు నమ్మే పరిస్థితి లేవు. మరి ఈ విషయంలో మనం ఎవరిని నమ్మాలి? ఇంకెవరిని నమ్ముతాం? మనం ఎవరిని నమ్మాలో వారిని నమ్మం, ఎవరిని నమ్మకూడదో వారిని నమ్ముతాం. మనం హంతకులను నమ్ముతాం, మనల్ని మోసపుచ్చే వాళ్ళని నమ్ముతాం, మన కుటుంబాలను పాడు చేసే వాళ్ళని నమ్ముతాం. కానీ ఎవరిని నమ్మాలో వారిని మనం నమ్మం. అందుకే కీర్తనాకారుడు ఒక మంచి మాట అన్నాడు చూడండి. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం, కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 8-9 వచ్చిన చూడండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలా ఇదే మన అంశం ఈరోజు. దేవుడిని ఆశ్రయించుట. గ్రంథకర్త ఏమన్నాడు, కీర్తనాకారుడు ఏమన్నాడంటే మనుషులను నమ్ముకున్నట కంటే రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. తెలుగు బైబిల్లో చూస్తే శ్రేష్టమని ఉంటుంది, డిక్షనరీ బైబిల్లో చూస్తే. మరి మనం దేవుని ఆశ్రయించాం, యెహోవాను ఆశ్రయించాం. మనం ఎవరిని ఆశ్రయిస్తామంటే మనకు ఆపద వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మన చూపు మొత్తం కూడా మనుషుల వైపే వెళ్ళింది. దేవుని వైపు, సృష్టికర్త వైపు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు వైపు మన చూపు పోదు. మనం ఎక్కువ మనుషుల మీద ఆధారపడతాం, రాజుల మీద, భూస్వాముల మీద, ఆసాముల మీద, వీళ్ళ మీద ఆధారపడతాం, కానీ దేవుని మీద ఆనుకోం. అసలు దేవుని ఎందుకు ఆశ్రయించాలి? దేవునిని ఎందుకు ఆశ్రయించాలి? ఇదే కీర్తనాకారుడు 115వ అధ్యాయం చూడండి. దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి చెబుతాడు. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకోండి, మీకు ఆయన సహాయము అంటున్నారు. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన మీకు సహాయము కేడము అంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగానికి ఎవరు సహాయం, ఎవరు కేడంగా ఉన్నారు ఆపత్కాల సమయాల్లో? ఇది మనకి లోతులోకి ఆలోచిస్తే, అంటే ఇది యెహోవాయే నాకు సహాయము, యెహోవాయే నాకు కేడము అనే పదం మనం వచ్చినప్పుడు ఒక రాజును చూడకుండా మనం ముందుకు దాటేసి వెళ్ళలేం. ఎందుకంటే ఒకప్పుడు రాజుల సంస్కృతి ఎలా ఉండేదంటే, మన రాజుల చరిత్ర చదువుకున్నప్పుడు రాజుల సంస్కృతి మొత్తం ఎలా ఉండేదంటే, ఒక రాజ్యాన్ని జయించాలన్నప్పుడు ఈ రాజ్యానికి బలం లేదనుకో, ఈ రాజ్యానికి బలం లేకపోతే వేరొక రాజ్యంతో పొత్తులు పెట్టుకుంటారు. ఆ రాజ్యాన్ని జయించడానికి వేరొక రాజ్యంతో పొత్తులు పెట్టుకుంటారు. పొత్తులు పెట్టుకొని వీరిద్దరు కలిసి ఆ రాజ్యం మీద దండెత్తి ఆ రాజ్యాన్ని నాశనం చేసి ఆ రాజ్యాన్ని జయించి అందులో ఉన్నటువంటి సంపదను ఏం చేస్తారు, ఆ ఇరువురు కూడా పంచుకుంటారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రాజకీయాలు చూస్తున్నాం కదా, ఒక పార్టీని ఎదుర్కోవడానికి అనేక పార్టీలు ఎలా
మూకుమ్మడిగా పనిచేస్తున్నాయో, ఇదివరకు రాజ్యాన్ని జయించడానికి ఏం చేసేవాళ్ళంటే రాజులు పక్క రాజులను కలుపుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక రాజు ఆ పని చేయలా, ఇతర రాజులను ఆశ్రయించలా, అన్య రాజులను ఆశ్రయించలా. ఎవరంటే ఆ రాజు హిజ్కియా రాజు. రాజుల కాలంలో ఉన్న సంస్కృతిని కూడా ఆయన ఆచరించకుండా ఆయన అన్న మాట చూడండి, ఒక మాట ఉంటుంది. ఆయన ఆచరించకుండా ఆయన అన్న మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. అందరూ మీరు దిగులు పడకుడి. ఒక నిమిషం అక్కడ నన్ను 32వ అధ్యాయం 7-8 వచనాలు బాగా చదవండి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజని హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. చూడండి, అప్పుడు అష్షూరు రాజు సన్హెరీబు అతని పేరు 1,00,000 మంది సైన్యంతో యూదా రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. 1,00,000 మంది సైన్యం వచ్చినప్పుడు ఎవరికైనా కలవరం ఉండిద్ది, ఎవరికైనా భయం ఉండిద్ది. కానీ ఏ రాజు పొత్తు పెట్టుకోకపోతే భయం ఉంటది. కానీ అతను చూడండి, జనులను ఎంత బలపరుస్తున్నాడు చూడండి. మీరు భయపడవద్దు, విస్మయ చెందవద్దు, ధైర్యంగా ఉండండి. వారికి మాంస సంబంధమైన బాహు అతనికి అండ. అంటే ఏంటి? శరీరులు అంటే శరీర దారుఢ్యం కలిగినటువంటి వ్యక్తులు వారికి అండ. మనకి యెహోవాయే అండ. మీరు భయపడవద్దు అన్నప్పుడు అందరూ కూడా హిజ్కియా మాటకి నమ్మిక ఉంచారు, హిజ్కియా మాటకు లోబడ్డారు. హిజ్కియా చెప్పినట్టు పాటించారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప విజయాన్ని హిజ్కియా రాజు కాలంలో, హిజ్కియా రాజుగా ఉన్న సమయాల్లో దేవుడు ఆ ప్రాంతానికి ఒక గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. చూడండి, మనం అయితే దేవుని ఆశ్రయిస్తాం. అటువంటి కష్ట సమయాల్లో అసలు దేవుని వైపు మన చూపు పోయిద్దా? లేదు. ఇంకా దేవుని వైపు చూపు పోగా సంఘంలో ఎవరో ఏదో చేస్తారని చేయకపోతే సంఘానికి కలిగేటువంటి మనుషులు ఉన్నారు, సంఘానికి దూరం అయ్యేటువంటి మనుషులు ఉన్నారు. అటువంటి సమయాల్లో అటువంటి సందర్భాలలో, అటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం. ఏడంది మన చూపు దేవుని వైపు. హిజ్కియా చక్కటి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి దేవుడు ఒక చక్కటి విజయాన్ని అనుగ్రహించాడు. ఒక గొప్ప విజయాన్ని ఆ యూదా రాజ్యానికి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆపత్కాల మందు సమయాల్లో మనం రాజును చూసిన, గొప్ప గొప్ప వ్యక్తులను చూసిన అందరూ దేవుని ఆశ్రయించారు. మనమే దేవుణ్ణి ఆశ్రయించాం. ఏంటో మరి తెలియలే, కానీ మనం చాలామంది మోసగాళ్ళని మనం నమ్మటానికి మనం ఇష్టపడతాంలే, కానీ వాళ్ళని ఆశ్రయించడానికి ఇష్టపడతాంలే, కానీ మరి మన కొరకు ప్రాణం పెట్టేటటువంటి దేవుణ్ణి వద్దకు రావడానికి, ఆయన ఆశ్రయించడానికి, మొరపెట్టడానికి మాత్రం మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. సరే చూద్దాం. ఇంకో వచ్చిన కూడా చూసుకొని ముందుకెళ్దాం మనం. ఈ సందర్భం నేను మాకు ప్రాక్టికల్గా జరిగిన సందర్భం ఒకటి. అదే, ఎవరి మీద మనం ఆధారపడాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి మీద ఆధారపడితే మనకు విశ్వాస జీవితం సరిగా ఉండదనేటువంటి సందర్భాన్ని ఆలోచిస్తూ ఒక సందర్భంలో నేనను మా సువార్థికులు అంటే అంతకుముందు నేను బాప్తిసం పొందినటువంటి పాస్టర్ గారు ఏం చేసామంటే సంతగుడిపాడు అనేటువంటి గ్రామంలో ఒక సువార్త మీటింగ్కి వెళ్ళాం ఇద్దరం. అప్పుడు ప్రారంభ దశ, నేను బాప్తిసం పొందిన ప్రారంభ దశ. ఎలాంటివి చాలా లేటుగా పోయాం మేము, ఇంచుమించుగా 8:30 అయింది. మా సువార్థికులకి కొద్దిగా షుగర్ కాబట్టి టయానికి ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. వాటర్ తాకపోతే కొద్దిగా మనిషి కాలేరు. సరే సార్, అడావిడికి ఇద్దరు మంచి స్పీడ్ మీద బండి కనీసం 80-70 స్పీడ్ మీద అడావిడికి వెళ్ళిపోయి ఆ సంతగుడిపాల్లో మీటింగ్కి చేరాం. ఇక అప్పటికి వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. 8:30 సమయం అయిపోయింది ఇంచుమించుగా. ఇంకా అన్న ఏంటి ఒక పాట పాడిచ్చాయా, ఇంకొక పాట పాడిచ్చు. అయితే మేము వెళ్ళేసరికి క్రీస్తు సంఘం వాళ్ళు వచ్చారని అక్కడ వాళ్ళు రాలా, పాస్టర్ గారు వాళ్ళు ఎవరు రాకపోయేసరికి ఆ పాటలు పాడటం, ప్రార్థన చేయడం మా మీద పడ్డది. ఇక ఇంకెవరు స్టేజ్ మీద లేరు, నేనను అన్న ఇద్దరే ఉన్నాం.
ఇక అన్నయ్యకి ఏమైందంటే ఇక వాళ్ళు షుగర్ పేషెంట్కి ఎలా ఉంటుంది అంటే ట్యాప్ కాసిన వాటర్ తాకపోతే వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు, తడారిపోతూ ఉంటుంది, గొంతు ఎండిపోతూ ఉంటుంది. అందుకని ఎవరిని నీళ్ళు అడగడానికి కూడా ఇంటి పెద్దోళ్ళంతా ఆ వాగ్వాదంలో ఉన్నారు. వాళ్ళు మేము అన్నిటికి వచ్చాం, మీరు మాకు రావాలంటే మాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి వచ్చారు, మీరు రారని చెప్పి వాళ్ళ వాగ్దానంలో వాళ్ళు ఉన్నారు. ఎవరు లేరు, ఇంటికాడ వాళ్ళు కూడా అక్కడ. సరే ఎవరైనా నీళ్ళు ఇస్తారేమో కొంచెం చూద్దాం అనుకొని చూస్తామంటే ఆ చివరి ఒక పిల్లగాడు చెప్పలే అప్పుడప్పుడు వేరే అన్న చాలా ఆసక్తిగా చెప్పలు కొడతా ఉంటాడు సంఘంలో, అలా కొడతా కూర్చుంటాడు. ఈ వేరే అన్న చూసి మన ప్రభుదాస్ అన్న చూసి, అయ్యా ఆ పిల్లగానికి కొద్ది పిలువాయంటే నేను ఇలా పిల్లగాని పిలిచా. వచ్చిండు, అయ్యా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొనిరా అంటే సరే ఆసక్తిగా వెళ్ళిపోయాడు ముందుకి. అంతే, తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళాడు. 8:30 కూర్చున్నాం, 1, 2, 3, 4 పాటలు అయినాయి. 4 పాటలు అయినా కానీ పోయిన పిల్లగాడు మాత్రం రాలా. ఏంది వెళ్ళిన పిల్లగాడు మర్చిపోయింది అయింది, ఒకసారి మళ్ళీ నన్ను అన్నయ్యకి వెళ్ళి టైం అయిపోతుంది, పిల్లగాడు వెళ్ళిపోయింది చూడు. మాట్లాడేటప్పుడు నోరు రాదు, వాటర్ లేకపోతే, తడి లేకపోతే. చూడమన్నప్పుడు నేను తొంగి చూస్తే ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ ఆడే కూర్చోండి పోయి అదే మాదిరిగా చప్పట్లు కొడతా కూర్చోండు. ఇప్పుడు ఈడేందిరా, తెస్తాననే చెప్పాలి, తేననే చెప్పాలి, పోయి ఆడ కూర్చొని మళ్ళీ చప్పట్లు కొడతాడు ఏంటని ఇంకో పక్కన కూరని పట్టుకొని వెళ్ళి ఆ పిల్లగాని తీసుకొని రాయా అని చెప్పి ఇంకొక పిల్లగాని పంపించింది అన్నయ్య. మళ్ళీ ఆడేం చేసిండు, తీసుకొచ్చేవాడు మామూలుగా తీసుకురాకుండా లాక్కొస్తాను పిల్లగాని పట్టుకొని, బలవంతంగా లాక్కొస్తాడు. ఆడ పరిస్థితి ఎలా ఉంది అనుకున్నాం మొత్తం. ఇక ఈయన ఎందుకు పిలిచిండు, ఆ పిల్లగాడు ఎందుకు పోయిండు, మళ్ళీ ఇతను ఎందుకు వచ్చిండు, ఎందుకు లాక్కొస్తున్నాడు, ఇదంతా అయోమయంగా ఉంది మొత్తం. ఇంక వచ్చేసరికి పిల్లగాని గట్టిగా పట్టుకుని అన్న అరిచాడు గట్టిగా, ఎరా ఎప్పుడే నీకు అంత గర్వం ఏంది, మంచి లేక నేను అడిగింది, తెస్తే తెస్తానని చెప్పాలి, లేకపోతే తేనని చెప్పాలి, కానీ ఏందిరా ఈ పని, వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చున్నాం ఆయన అన్న పిల్లగాన్ని గదుగుతున్నాడు. ఈ గదుగుతున్న సందర్భంలో ఆ ఇంటి పెద్ద ఒక ఆమె వచ్చింది. ఇది ప్రార్థన కూడికి పెట్టించుకున్నాము, పెద్ద ఒక ఆమె పండు ముసలాం. ఆమె కూడా పెద్ద వచ్చి ఏమంటుందంటే, అయ్యా సమయం అవుతుంది, వాక్యం మొదలుపెట్టు, ఆ పిల్లగాడితో ముచ్చట్లేంది. ఇంక పాప అన్న కోపం వచ్చింది, ఏమో ముచ్చట్లాగున్నాయి అయ్యి, వీడికి మంచినీళ్ళు తెమ్మని చెప్పాను, మంచినీళ్ళు తెమ్మంటే తేకుండా పోయి ఆడ కూర్చున్నాడు, తెస్తానని చెప్పాలి, అది లేదని చెప్పాలంటే, అయ్యా ఆయన పుట్టుకతో చెవిటివాడంట, పుట్టుకతోనే చెవిటివాడంట, ఏం చెప్పినా వినపడతంట, వాడికి ఏం అర్థమైతే నువ్వు చెప్పింది అని ఆయన చెప్పింది సమాధానం. ఇంక చూసుకో మా చెప్పుతో మా చెంప మేము కొట్టుకున్నట్టు అనిపించింది. అంటే చూడండి, మన ఆధారపడేటువంటి వ్యక్తులు కూడా ఇలానే ఉంటారు. మనం ఇలాంటి వాళ్ళ మీదే ఆధారపడతాం, మనకు అక్కడికి వచ్చే వాళ్ళ మీద మనం ఆధారపడం, ఏదో ఆశించి వాళ్ళ మీద ఆధారపడతాం. వాళ్ళు దాన్ని చెయ్యకపోగా మనకే కీడు చేస్తారు. కాబట్టి హిజ్కియా గారు ఏం చేశారంటే, దేవుని ఆశ్రయించాడు, ఆ పరమాత్మను ఆశ్రయించాడు, ఒక గొప్ప విజయాన్ని దానికి దయచేశాడు. కాబట్టి మనం ఆశ్రయించాల్సింది ఎవరిని? దేవుణ్ణి. మనుషులను ఆశ్రయించకూడదా? ఆశ్రయించాలి. మొదటగా దేవుని ఆశ్రయించిన తర్వాత జవాబు రాకపోతే, నీకు కార్యం సఫలం కాకపోతే దేవుడు వేరొకళ్ళ ద్వారా నీకు ఆ ద్వారాన్ని తెరుస్తాడు. అలా ఆశ్రయించాలి. నువ్వు దేవుని విడిచిపెట్టేసి మనుషుల కాడికి వెళ్ళావనికి ఇలానే ఉంటుంది. మన ఆధారపడే వాళ్ళు మొత్తం ఇలానే ఉంటారు. ఇలాంటి వాళ్ళ మీద మనం ఆధారపడాల్సి వచ్చింది. వాళ్ళు చేయలేదనుకో మన విశ్వాసం నుంచి పై తొలగాల్సి వచ్చింది. నేను అనుకున్నది నాకు చేయలేదు, ఇస్తానని ఇయ్యలేదు అని విశ్వాసం నుంచి పై తొలగాల్సి వచ్చింది. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం అనేది హిజ్కియా గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. అలానే షోమ్రోన్లో కూడా ఒక గొప్ప కరువు వచ్చింది. షోమ్రోన్ ప్రాంతంలో ఒక గొప్ప కరువు. ఆ గొప్ప కరువు వచ్చినప్పుడు కూడా రాజు అంట ఆ గట్టు మీద సంచారం చేస్తున్నప్పుడు కూడా ఒక స్త్రీ వచ్చి మనవి చేసుకుంది, రాజా మేము క్షామంతో అల్లాడిపోతున్నాము, తినడానికి మెతుక్కోలేదు, మాకు మేలును దయచేయ, మమ్మల్ని కాపాడాయా, మాకు సహాయం చేయని చెప్పేసి రాజుని వేడుకున్నప్పుడు రాజు అంటాడు, దేవుని సహాయం చేయలేదు నేను ఎక్కడి నుంచి చేశాను అంటే. అప్పుడు క్షామం ఏంటంటే పిల్లగాళ్ళు తినేటువంటి పరిస్థితులు, కరువు. ఆ 770లో యెరూషలేము నాశనం అప్పుడు ఎంత వత జరిగిందో, ఎంత ఆకలితో అలమటి ఇచ్చారో, కడుపును పుట్టిన పిల్లలు కూడా తిన్నారో, అటువంటి పరిస్థితులు షోమ్రోన్లో వచ్చింది. అటువంటి పరిస్థితులు షోమ్రోన్లో వచ్చినప్పుడు రాజు అన్న మాట ఏంటంటే, దేవుడు సహాయం చేయలేనిది నేనా నీకు సహాయం చేశాను అని రాజు సలహా ఇచ్చాడు అనమాట. కాబట్టి మేలు పొందాలన్నా, మనకున్నటువంటి కరువులు పోవాలన్నా, కుటుంబాలు ఉన్న కలతలు పోవాలన్నా, ఇబ్బందులు పోవాలన్నా, కష్టాలు పోవాలన్నా, నష్టాలు పోవాలన్నా ఎవరిని ఆశ్రయించాలంటే మనం దేవుని ఆశ్రయించాలి. మనం చాలాసార్లు
ఎక్కువ ప్రార్థనలు ఏం చేస్తూ ఉంటావంటే అనేక సంవత్సరాలు ప్రార్థనలు ఉంటానే ఉంటాం, కానీ బలమైనటువంటి ఆధారాలు రావు మనకి. అంటే బలమైన లోతైనటువంటి అనుభవాలు మనకు ఉండవు. 20 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తావు, లోతైన అనుభవాలు ఉండవు. ఎప్పుడు చూడు జీవితం మొత్తం కూడా అతుకులు బొంతలాగే ఉండిద్ది. ఎలా ఉండిద్ది అంటే ఒకదాన్ని పోల్చడానికి ఇంకో కొంత తీయటం, దాన్ని పోల్చడానికి ఇంకో కొంత తీయటం, దాన్ని పోల్చడానికి ఇంకో కొంత తీయటం, ఇదే పరిస్థితి అయితే మొత్తం. మనం గనక ప్రతి విషయంలో దేవుని ఆశ్రయిస్తే, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడితే అటువంటి పరిస్థితులు మనకు ఉండవు. కాబట్టి మనం కష్ట సమయాల్లో ఇసుకే ఎవరిని ఆశ్రయించాడంటే దేవుని ఆశ్రయించాడు. మనం కూడా దేవుని ఆశ్రయిద్దాం. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు మనకు? సహాయము కేడము. నేను సహాయం చేస్తాను, కేడముగా ఉంటాను, మీకు ధైర్యంగా ఉంటాను, మీ పక్షాన యుద్ధం నేను జరిగిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. ఇదే విషయంలో దావీదు గారు కూడా పలికిన మాట మనం చూసుకుని ముందుకెళ్దాం. ఈ విషయంలోనే సమూయేలు రాసిన 2వ గ్రంథం, దావీదు గారు పలికిన మాటలు ఇదే విషయంలో. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 30 వచనాలు చూడండి. 22:30. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. నీ సహాయము చేత నేను సైన్యములు జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. ప్రాకారములు అంటే పెద్ద పెద్ద గోడలు. ఒక సైన్యాన్ని, ఒక రాజ్యంలోనికి రాకుండా ఏం చేస్తారంటే సరిహద్దులు కట్టుకుంటారు, పెద్ద పెద్ద గోడలు కట్టుకుంటారు, అడ్డంకులు అంటారు వాటిని. నీ సహాయం లేనిదే నేను ఎలా దాటాను అంటున్నాడు. అంటే ఒకసారి కనుక మనం ఈ ప్రాకారాలు అంటే ఏంటంటే అడ్డుగోడ లాంటివి అనమాట ప్రాకారాలని. ఈ అడ్డుగోడలు అనే దాన్ని ఆత్మ సంబంధంగా మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ భౌతిక సంబంధమైనవి అడ్డుగోడల్ని ఆత్మ సంబంధంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఎలా ఉంటాయి అంటే, ఇవి అడ్డంకులు ఎలా ఉంటాయి అంటే, ఒక చిన్న పిల్లగాడిని అంట ఒక తల్లి ఏం చేస్తుందంటే చేయి పట్టుకుని తీసుకెళ్తుందంట, దారిని పట్టుకొని చేయి పట్టుకొని తీసుకెళ్తున్న సమయంలో ఆ పిల్లవాడు తనకి నడిచేటువంటి స్థితి వచ్చింది కాబట్టి తల్లి చేయి వదిలిపెట్టి అడావిడిగా ముందుకు నడుచుకుంటా పోయాడు. అల్లంత దూరం పోగానే ఏమైపోయిందంటే చిన్న కాలువ ఏమవుతుందంటే అడ్డంగా అప్పుడప్పుడు వాటర్ పోవడానికి గండి కొడతారు కదా రోడ్డు మీదకి, అట్లా గండి కొట్టారంట. కొద్దిగా గండి కొట్టినప్పుడు ఏమైపోయిందంటే నీటి పారుదల ఆ రోడ్డు మీద పారుతా ఉంది. ఆ పిల్లగాడు ఏం చేశాడు, అక్కడ దాకా తల్లి చేయి వదిలిపెట్టి హుషారుగా నడుచుకుంటూ పోయిన కుర్రోడంట కరెక్ట్గా ఆ నీటి తడి వచ్చిన చోరకు వచ్చేసరికి అడిగేట ఆగిపోయింది. ఎక్కడైతే నీటి తడి చూశాడో అక్కడికి తన కాలు ఎయ్యిపోయి తన ప్రయాణాన్ని ఆపాడు. తల్లి వచ్చి పట్టుకొని చూస్తే ఆ నీటి తడి ఏం చేసిందంటే ఆ పిల్లగాడి యొక్క స్థితిని, అతని యొక్క ప్రయాణాన్ని ఆపేసింది. మనలో కూడా అడ్డుగోడలు కొన్ని ఉంటాయి. మన విశ్వాసం అనే ప్రయాణంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదో ఒకటి అడ్డుగోడ ఉండేది మన యొక్క హృదయంలో. 7 అడుగుల ఆజానుభావుడు, 6 ఊర్లకు అందగాడు, ఏనుగు లాంటి బలం కలిగినోడు, సింహం లాంటి గుండె కలిగినోడు, ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు ఎవరో? సంసోను గారు. అతని ప్రయాణాన్ని ఏం ఆపింది? వ్యభిచారం, మోహం, కామాతురత. అంటే విశ్వాసం యొక్క ప్రయాణంలో కూడా మనల్ని కూడా ఏదో అడ్డంకులు ఆపేస్తూ ఉంటాయి. ముందుకు పోనేయో ఆ పిల్లగాన్ని ఆ తడి చెమ్మ ఆపినట్టు, తన ప్రయాణాన్ని అది ఆపేసినట్టు మన యొక్క విశ్వాస ప్రయాణాన్ని కూడా ఏదో ఒకటి ఆపేసిద్ది. సంసోను గారి దగ్గర అది ఆపేసింది. మనల్ని ఇంకేం ఆపుతున్నాయో, గర్వం ఏం ఆపుతుందేమో, ధనాపేక్ష ఆపుతుందేమో, దురాశ ఏమైనా ఆపుతుందేమో, అసూయ ఏమైనా ఆపుతుందేమో, కక్షలు ఏమైనా ఆపుతున్నాయేమో, పగలేమైనా ఆపుతున్నాయేమో. నువ్వు అట్లా ఆగిపోయినప్పుడు దేవుడు వచ్చి నీ చేపట్టుకు నడిపిస్తాడు. కాబట్టి అడ్డంకులు, భౌతిక సంబంధమైన అడ్డంకులు అప్పుడు వచ్చినాయి, రాజ్యాలు జయించేటప్పుడు వచ్చినాయి. దేవుడు సహాయం చేశాడు వాటిని జయించడానికి. ఆ ప్రకారాలని అడ్డంకులు దాటి ముందుకెళ్ళడానికి దేవుడు వారికి సహాయంగా ఉన్నాడు. మనకు కూడా ఆ అడ్డంకులు దాటి ముందుకెళ్ళడానికి దేవుడు సహాయంగా ఉంటాడు. ఎప్పుడు సహాయంగా ఉంటాడు? ఇది ముఖ్యం. ఎప్పుడు మనకు సహాయంగా ఉంటాడు? మనల్ని ఆశ్రయించినప్పుడు, మన విన్నపాలు ఆయన దగ్గర చెప్పుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు, ప్రతి విషయం ముందు ఆయనకు మనం మొరపెట్టినప్పుడు ఆయన మనం ఏం చేస్తాడంటే మన చెయ్యి పట్టుకొని ఆ కాలం మనల్ని దాటిస్తాడు. లేకపోతే ఆ అడ్డంకుల్లోనే మనం కూడా కలిసి భ్రష్టులం అయిపోతాం. కాబట్టి విశ్వాస యొక్క ప్రయాణంలో అడ్డంకులు వస్తూ ఉంటాయి.
ఆ అడ్డంకులన్నింటిని కూడా మనం జయించుకొని ఎప్పుడు మనల్ని మనం పరివర్తన చెందుకుంటా ఉండాలి అంటారు కదా, అప్పుడప్పుడు అంటారు. ఒక క్రైస్తవుని యొక్క జీవితం అంట సీతాకు ఒక చిలక లాంటిదంట. అంటే ఒక గొంగళ పురుగు పుట్టినప్పుడు చాలా అసహ్యకరంగా ఉండిద్ది, దాని పుట్టికి అసహ్యకరంగా ఉండిద్ది. కానీ అది పరివర్తన చెందేటప్పుడు తను మార్పు చెందుకున్నప్పుడు ఒక గొప్ప సీతాకోక చిలుకగా మారింది. అప్పుడు చూడండి, అందరం కూడా సీతాకోక చిలుకని అట్లా తీసుకుని బొట్లు పెట్టుకునే వాళ్ళు, ఏదో మంచి జరిగింది అనుకొని. అదే పుట్టినప్పుడు చూడండి, దాని దగ్గర పోవడం అసహ్యంగా ఉండేది, చీ అంటాం. అటువంటి గొంగళ పురుగు తను పరివర్తన చెందినప్పుడు సీతాకోక చిలుకలాగా వచ్చేసిద్దంట. అప్పుడు అంత పరిమళించిద్ది అది. క్రైస్తవుని యొక్క జీవితం కూడా అలా ఉండాలంట. మొదట గొంగళ పురుగులాగా మనం వచ్చాం, పాపం జీవితంతో పాపం పండిపోయి పరిపక్వతకు వచ్చిన తర్వాత మన దేవుళ్ళలోకి వచ్చాం. వచ్చినప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలంటే సీతాకోక చిలుకలాగా వికసించాలంట. అలా వికసించకుండా ఎప్పుడు గొంగళ పురుగులాగే ఉన్నాం అనుకో ఉపయోగం ఉండదు. కాబట్టి ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో మనకేముంటాయి అంటే అడ్డంకులు ఉంటాయి, అడ్డుగోడలు ఉంటాయి. వాటన్నిటిని కూడా దాటుకొని మనం విశ్వాస ప్రయాణంలో తుద ముట్టించే వరకు కూడా నమ్మకంగా పనిచేయాలి. ఎలా? పౌలు గారి వాళ్ళే అటువంటి విధానంలో మనం ఉంది. అది ఎప్పుడు మనం అలా నమ్మకంగా ఉండగలుగుతామంటే, అంత బలమైన విశ్వాసంతో మనం ఎప్పుడు ఉండగలుగుతామంటే, మనం మనుషుల మీద ఎక్కువ ఆధారపడకుండా ఉన్నాం అనుకో, మనుషుల మీద ఎప్పుడు ఆధారపడకుండా ఉంటే మనం అప్పుడు దేవుళ్ళు ఎక్కువ కాలం కొనసాగడానికి ఆధారం ఉండేది. ఎందుకంటే మనుషుల మీద మనం ఎక్కువ ఆధారపడి మనుషుడు మనం అనుకున్నది చేయలేదనుకో, మనం దేవుడి మీద అలుగుతాం, దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతాం. మనుషుల మీద ఆధారపడి మనుషుడు ఏదో చేస్తాడు, నాకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, మనుషుల మీద ఆధారపడి వారు ఏది ఇవ్వకపోయావు అనుకో దేవుని విడిచిపెట్టి పక్క పోవాల్సి వచ్చింది. అలా కాకుండా నువ్వు దేవుడిని ఆశ్రయించు, దేవుని దగ్గర మొరపెట్టు, దేవుడే వేరే ఒకళ్ళ ద్వారా నీకు ద్వారాన్ని తెలుస్తాడు. కాబట్టి హిజ్కియాలాగా మనం దేవుని ఆశ్రయించాలి, దావీదు గారి వల్ల మనం దేవుని ఆశ్రయించాలి. ఆయన నాకు బలమైన కోటను మనం చెప్పుకునేటువంటి అవకాశం మనందరికీ కూడా ఉండాలన్నమాట. కాబట్టి అలానే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు పూర్వము దేవుని ఆశ్రయించారు అని కొత్త నిబంధన సెలవిచ్చింది. అక్కడికి ఒక ఇద్దరిని ఆలోచించుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3 అందరూ తీయండి. అంటే పూర్వము వీరు దేవుని ఆశ్రయించారు, ఇదేదో కొత్తగా నేను ఇప్పుడు మీకు చెప్పట్లేదు. పూర్వం దేవుని ఆశ్రయించిన స్త్రీలు ఎలా ఉన్నారు, పురుషులు ఎలా ఉన్నారు, కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి ఆలోచించండి, వారు ఎలా దేవుని ఆశ్రయించారు, ఏ ఉండేటప్పటి దేవుడు అని ఆశీర్వదించాడు, దీవించాడు అని కొత్త నిబంధన సెలవిస్తుందంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. ఇక్కడ మనకి ఇద్దరు కనిపిస్తారు, ఇద్దరు గురించి మనం చర్చించుకొని ముగించుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భర్తల నడవడి వలన రాబట్టవచ్చును, తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చును, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. స్త్రీలకు చెబుతున్నటువంటి విధానం ఏంటంటే, మీరు ఎలా ఉండాలంటున్నాడు మనం ఆలోచిస్తే, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటి వస్త్రములు ధరించుకొనుటి వలన వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, అటువంటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, ఆడ 2 పదాలు వాడింది చూడండి, సాధువైనట్టు మృదువైనట్టు. 2 మాటలు, సాధువైనట్టు మృదువైనట్టు. సాధువు అని మనం ఎవరిని అంటాం? సాధువైనట్టు మూగజీవులు అంటే మనకి చిన్నపిల్లలు చదువుకునే స్కూల్ బుక్స్ లో కూడా ఉంటాయి, మోరల్ స్టోరీస్ అని అంటారు. ఆవు పులి కథలు ఉంటాయి. ఆవు పులి కథలో ఆవు అనేది దేనికి హాని చేసేది కాదు. అంటే సాధు అని దేన్ని అంటారంటే దేనికి హాని చేయకూడదు, ఎవరికి హాని చేయని వాటిని ఏమంటారంటే సాధు జీవులు అంటారా. వీడు సాధు జీవిరా, వీడు ఎవరికి ఏ అన్యాయం చేయడు, వీడు ఎవరి జోలికి పోడు అని సాధు జీవులతో పోలుస్తారు మనుషులు. అప్పుడప్పుడు స్త్రీలు ఎలా ఉండాలంటే సాధు జీవిగా ఉండాలంట, ఎవరికి హానికారం చేసేటటువంటి స్త్రీగా ఉండకూడదంట. తమ భర్తకు హాని చేసేటట్టు ఉండకూడదు, అత్తమామలకు హాని చేసేటట్టు ఉండకూడదు, మరుదులకు హాని చేసేటట్టు ఉండకూడదు, తమ చెల్లెలకు హాని చేసేటట్టు ఉండకూడదు, తమ పిల్లలకి హాని చేసేటట్టు ఉండకూడదు. అలానే మృదువైనట్టు
అంటే దీన్ని మనం ఎక్కడ చూస్తామంటే మృదువైనట్టు అనేది మనం దీన్ని ఎక్కువ పూలకాడ వాడతాం. ఆ పూజ ఎంత మృదువుగా ఉందో, ఎంత ఇదిగా ఉందని. అది మనం మొలకాడికి పోయాను ఆ మాట, అరే రే ఈ ముళ్ళు అంత మృదువుగా ఉంది అని మనం మొలకాడికి పోయాను. ఒక పూల దగ్గరికి వెళ్ళి అంట. అంటే ఒక స్త్రీ కూడా ఎలా ఉండాలంటే సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి. కాబట్టి అలాగని ఇక్కడ పేతురు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే అలంకారం వద్దని కాదు, అయితే దానికంటే కూడా భిన్నమైనది ఉంది, దానికంటే కూడా లోతైనది ఇంకోటి ఉందని చెబుతున్నాడు. అది ఆయన ఉద్దేశం. ఎందుకంటే పైకి కనిపించేటువంటి అలంకరణ అనేది ఎండకి ఎండిద్ది, వానకు తడిసిద్ది, చలికి వణికిద్ది. అది బాహ్య అంతరంగంలో ఉన్నటువంటి అందం, ఆ సౌందర్యం ఎండకి ఎండదు, వానకు తడవదు, చలికి వనకదు. మనం ఏమన్నా ఫేస్ క్రీమ్స్ వాడుకున్నప్పుడు ఎండకి వెళ్తే నిలబడిద్ది, ఒక గంట సేపు మంచి ఎండకి వెళ్తే మనం నిలబడిద్ది, అది లేదు, వెంటనే మన కొవ్వు గనక పొరలు వచ్చినట్టు వచ్చేసింది వెంటనే. కాబట్టి బాహ్య అలంకారం ఎలా ఉండిద్ది అంటే తన యొక్క స్థితిని, టెంపరేచర్ని బట్టి మార్చుకుంటుంది. కానీ హృదయ అలంకారం అనేదంట ఎప్పటికీ మారేది కాదు, సీజన్లకు మారేది కాదు. అటువంటి అలంకారం స్త్రీకి ఉండాలి అంటున్నాడు. ఉంటూ వారు తమ స్వపురుషులకు లోబడి ఉండటం, స్వపురుషులకు లోబడి ఉన్నారంట. లోబడి ఉండటం అంటే భర్త చేయబట్టుకుని నా యజమాని చెప్పి ఇల్లు మొత్తం తిరగటమా కాదు. తన యొక్క కష్ట నష్టాల్లో, సుఖ దుఃఖాల్లో తనకు తోడుగా ఉంటాం. స్వపురుషులు లోబడి ఉండటం అంటే తోడుగా ఉంటాం. చాలా మంది చూడండి, వివాహం అయిన తర్వాత ఎక్కడ ఒకసారి చూసాను నేను స్టోరీలు, వివాహం అయిన తర్వాత భార్య కూడా వర్క్ చేస్తుంది, భార్య కూడా జాబ్ చేస్తుంది, డబ్బులు మాత్రం వచ్చిన జీతం మాత్రం భర్తకి ఇట్లా, భర్తకి ఇవ్వకుండా తన తల్లిగారికి పంపిస్తున్నారు. ఏందమ్మా ఈ పని అంటే, నన్ను 10 లక్షలు పెట్టి కొనుక్కున్నావుగా అంటే బాధ్యతలు ఇంటి కట్టే రెస్పాన్సిబిలిటీ ఒక పురుషునిదేనా, స్త్రీకి లేదా? అంటే ఇంటి ఒకవేళ మన రెంటెడ్ హౌస్లో ఉన్నాం అనుకో, ఇంటి కట్టే బాధ్యత ఒక పురుషుడిదేనా? స్త్రీ సంపాదిస్తున్నప్పుడు స్త్రీకి లేదా? భార్యాభర్తలు ఇద్దరు కదా. ఈఎంఐకి సంబంధించి ఏసీ కొనుక్కున్నావా, నువ్వు కొనుక్కున్నావు కాబట్టి నువ్వు కట్టుకో, నా డబ్బులు నేను మా తల్లికి పంపిస్తానంటే లేదు. అన్ని విషయాల్లో లోపడాలా, ప్రతి విషయంలో లోపడాలా, బాధ్యతాహితంగా ఉండాలి, బాధ్యత రహితంగా ఉండకూడదు. కాబట్టి పూర్వం వంట తమ స్వపురుషుకు లోబడి దేవుణ్ణి ఆశ్రయించింది అంటే కింద చదువు ఒకసారి అంతే ముందుగా. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకునిరి. చూడండి, స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకున్నారంట. ఎవరమ్మా అలంకరించుకున్నారు? ఎవరు? పూర్వము శారమ్మ గారే, ఆధారం లేదు. తమను తాము అలంకరించుకుందంట తమ స్వపురుషులు లోబడి ఉండే చేత. ఎందుకంటే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు పిలుచుకున్నప్పుడు, అబ్రహాము నేను చూపించే దేశం నువ్వు వెళ్ళన్నప్పుడు తను ఏమీ లేకుండా ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలో ఆయనకు తోడుగా వచ్చింది. కొంత దూరం ప్రయాణం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంచుమించుగా కనాన్ అనే ప్రదేశంలో ఏమైపోయిందంటే కరువు వచ్చింది. వాళ్ళు ప్రయాణంలో ఉండగా కనాన్ అనే దగ్గర ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. కరువు వచ్చి ఏం చేశారు? ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తున్న సమయంలో ముందుగానే చెబుతాడు ఎవరు? అబ్రహాం గారు. ఏమో తను ఆశిస్తాడేమో, నువ్వు నా భార్య అని చెప్పొద్దు, నా సహోదరి అని చెప్పు, నా భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను మిగలిస్తాడేమో అని చెప్పుకొని వెళ్తారు. ఐగుప్తు వెళ్తారు. ఐగుప్తు వెళ్ళిన తర్వాత ఇదే జరిగిద్ది. తను నా సహోదరి అని చెబుతాడు. అక్కడ ఐగుప్తు రాజు, అతని పేరేంటి? ఫరో. ఐగుప్తు రాజు యొక్క పేరు లేదులే కానీ ఐగుప్తు దేశంలో ఫరో రాజు. అంటే ఫరో అనేది ఏంటంటే అది ఒక స్థానం అనమాట. అక్కడ రాజు ఉంటాడు. ఐగుప్తు రాజు ఏం చేస్తాడంటే తన ఇంట చేర్చుకుంటాడు. అబ్రహాము గారినను శారమ్మ గారిని తన ఇంట చేర్చుకుంటాడు. తన ఇంట చేర్చుకొని తన యొక్క సౌందర్యాన్ని బట్టి కొంతమంది దాసులు ఏం చేస్తారు? రాజు దగ్గరికి చెబుతారు. వెళ్ళి చాలా సుందరవతిని మేము చూసాము, సౌందర్యవతి చక్కగా ఉంది అని దాసులు చెప్పినప్పుడు తన ఆస్థానాన్ని పిలిపించుకుంటాడు. శారమ్మ గారినను అబ్రహాం గారిని పిలిపించుకున్న తర్వాత ఫరో పిలిపించుకుని ఏం చేస్తాడంటే శారా గారిని బట్టి అబ్రహాము గారికి కొన్ని ఇస్తాడు. అక్కడ గాడిదలని, ఒంటెలని, దాసుల్ని కొంతమందిని ఇస్తాడు. దేనికి ఇచ్చాడు? తనను బట్టి, తన మీద కోరికను బట్టి ఏం చేశాడు? అబ్రహాం గారికి ఇచ్చాడు. అయితే ఆ యొక్క స్థితిని దేవుడు తప్పించాడు. అంటే చూడండి, ఆ ప్రయాణంలో ఆమెకు ఎదురైనటువంటి సమస్యలు నేను చెబుతున్నా. అబ్రహాం గారితో నడిచే సమయాల్లో ఆమెకి ఏ ఆస్తుపాస్తులు లేవు, ఎడారి ద్రోవే.
ఆ ప్రయాణంలో ఇష్టపడింది ఆయనతో పాటు రావటానికి. ప్రయాణం మధ్యలో ఏమైపోయింది, వేరొక రాజు కోరుకున్నాడు ఆమెని. దేవుడు దాన్ని జరగనించలా, కానీ ఆపద వచ్చిందా లేదా ఆమె మీదకి? ఆపద వచ్చింది. దానికి ఆమె కృంగిపోకుండా ప్రయాణం ఆపకుండా మళ్ళీ ముందుకెళ్ళి ఇంచుమించు 21వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొక రాజుకు ఆమె మీద కొద్దిగా చూపడిద్ది. గెరారు అనే ప్రాంతంలో ఒక రాజు అబీమెలెకు, అతని పేరు అబీమెలెకు అనే రాజు కూడా తనకు అప్పటికి 80 సంవత్సరాలు అయినా కానీ సుందరవతిగా ఉంటారు శారమ్మ గారు. అప్పుడు కూడా ఆశపడినప్పుడు దేవుడు దర్శనం మందు కనిపిస్తారు అబీమెలెకు ఆమె వివాహిత, ఆమె వివాహం చేసుకొని ఉంది, ఆమె జోలికి నువ్వు వెళ్ళొద్దు అని దర్శనం ఉంది చెబుతాడు అబీమెలెకు. అంటే చూడండి, ఎన్ని కష్ట సందర్భాలు ఎదురైనా కానీ చెయ్యి విడిచిపెట్టాల భర్తది. అది లోబడి ఉన్నటువంటి, అది సపురుషులకు లోబడి ఉన్నటువంటి. మనం చిన్న సమస్య వస్తే మా అమ్మా నాన్నోళ్ళు నా జీవితాన్ని ఏం చేశారు, నాశనం చేశారు, ఉగ్గిపాలు చేశారు. అదే నా సంసారంలో ఏం పోశారు, నిప్పులు పోశారు. ఏది చిన్న సమస్యలకేనండి, నిజం పెద్ద సమస్యలు కాదు, చాలా చిన్న సమస్యలకే తల్లిదండ్రులను ఆడిపోసుకుంటారు, అత్తమామలు ఆడిపోసుకుంటారు. చూడండి, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ చెయ్యి విడిచిపెట్టాల శారమ్మ గారు. కరువులు వచ్చినా, ఎందుకంటే అన్ని డేరాలు, మళ్ళా ఏసీలు ఉండవు, డాబాలు లేవు, ఎద్దె వాళ్ళు కాదు, అన్ని డేరాలే. ఎడారి ప్రయాణం చేయటం, ఆడకి వెళ్ళి ఆగటం, 4 కర్రలు వేసుకోవటం, పైన పట్ట కప్పుకొని ఆడ నివాసం చేయటమే ఆధారం. చక్కగా బతకడానికి ఏ ఆధారం లేదు, ఏ దొరికితే తీసుకొని వండుకొని తినాలా. అటువంటి పరిస్థితిలో కూడా శారమ్మ గారు అబ్రహాం గారు చేయి విడిచిపెట్టకపోవటం పెట్టే క్రొత్త నిబంధన సెలవు ఇచ్చింది. పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధమైన స్త్రీ. పురుషులందరికీ మూలం అదా పితరుడు అబ్రహాము గారు అయితే, స్త్రీలందరికీ శారమ్మ గారు తల్లి. ఆయన మాకు తండ్రి అయితే మీకు శారమ్మ గారు తల్లి. వారి పోలికలు మేము ఉండాలి, ఆమె పోలికలు మీరు ఉండాలి. కాబట్టి శారమ్మ గారు లోబడి ఉంది, స్వపురుషుకు లోబడి ఉంది. ఎందుకుందంటే దేవుణ్ణి ఆశ్రయించింది కాబట్టి, దేవుని నమ్ముకుంది కాబట్టి, దేవుణ్ణి ఆనుకున్నది కాబట్టి ఆ రకంగా ప్రవర్తించింది. దేవుణ్ణి ఆశ్రయించకపోతే, నమ్ముకోకపోతే, ఆ ఏ దేవుడు అనుకుంటే ఇంత గొప్ప కీర్తి ఆమె పొందుకునేదా? విశ్వాసాలందరికీ ఆమె తల్లిగా నిలబడేది కాదు. కానీ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకుంది. విలువైన బంగారం లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా అలాగా అలంకరించుకుంది అనమాట. అలా స్త్రీలు ఉండాలి. పురుషుడు కూడా చూద్దాం, చూడండి, చదువు కింద ఏముంటది, అటువలనే పురుషులారా జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అయితే పురుషులు ఏమంటున్నాడంటే, మీ భార్యలు ఎక్కువ బలహీనమైన ఘటమని యోచించుకొని మీ ప్రార్థనలకు అభ్యంతరం తలగకుండా చూసుకుని అంటున్నాడు. జ్ఞానం చొప్పున ప్రవర్తించండి. 2 సందర్భాలు నేను చెబుతా. అబ్రహాము గారు జ్ఞానం చొప్పున ప్రవర్తించిన పద్ధతి కానీ, ఆ కష్ట సమయాల్లో, ఆపత్కాల సమయాల్లో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ కానీ, ఆశీర్వాదం చూద్దాం ఒకసారి. అంటే అబ్రహాం గారి దగ్గర మనం చూస్తున్నాం, అబ్రహాము గారు ఏ సమయాల్లో దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించడాన్ని బట్టి దేవుడు ఎటువంటి దీవెన వారికి దయచేశాడు అనేది ఒక 2 స్త్రీల దగ్గర జరిగింది. ఆ 2 స్త్రీల దగ్గర చూద్దాం కొద్దిగా. మనం ఎప్పుడు చదువుకునేది లేదు. ఇందాకట్లాగే అబ్రహాము గారిని దేవుడు పిలుచుకున్నాడు కదా 12వ అధ్యాయంలో. పిలుచుకున్నప్పుడు చేసిన వాగ్దానం ఏంటి? నీ సంతానాన్ని విసుగరేణుల వలె విస్తరింపజేస్తాను, అంటే నీకు గొప్ప సంతానం నేను ఇస్తాను పిలుచుకున్నాడు. 75వ సంవత్సరంలో అబ్రహాము గారిని పిలుచుకున్నాడు. మనందరికీ తెలిసిందే ఇది, అందుకని వాక్యాలు చదివించట్లా. 75వ సంవత్సరంలో అబ్రహాము గారిని దేవుడు పిలుచుకున్నాడు. 75వ సంవత్సరంలో అబ్రహాము గారు, శారమ్మ గారు, తనతో పాటు లోతు కుటుంబం కూడా ప్రయాణమై ఎడారి ప్రాంతాలు కొనసాగుతూ వచ్చారు. ఇంచుమించుగా 10 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే 75 కాస్త అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 85 సంవత్సరాలు వచ్చినాయి. పిల్లలు లేరు. శారమ్మ గారికి ఆవేదన మొదలైంది, పిల్లలు లేరు. మనం అన్నాం కదా, కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు వెళ్ళారు. ఐగుప్తు వెళ్ళినప్పుడు శారా యొక్క సౌందర్యాన్ని బట్టి ఆ రాజు ఏమి ఇచ్చాడు? కొన్ని గాడిదల్ని, వాళ్ళ నుంచి కొంతమంది దాసులు కూడా ఇచ్చాడు. ఆ దాసిలో ఒక దాసే హాగరు.
ఇప్పుడు ఏమైపోయింది, దాసులు కొంతమంది ఉన్నారు కదా, 10వ సంవత్సరం వచ్చేసరికి ఏముందంటే ఏమో నా గర్భం ఉడికిపోయిందేమో, నాకు ప్రసవం జరగదేమో, కాబట్టి ఆ హాగర్ని నువ్వే వివాహం చేసుకో అందెవరు, హాగర్ని వివాహం చేసుకోమంది అన్నది ఎవరు? శారమ్మ గారే. అయిపోయింది. భార్య వివాహం చేసుకోమంది ఎవరిని? దాసురాలిని వివాహం చేసుకోమంది. ఇందులో ఆయన పాలు మాట ఏమనలా, తన భార్య ఏది చెప్పాడో అది చేశాడు. చేసి చక్కగా తన భార్యనే ఆ దాసురాలిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత వివాహం ఒక్కడే చేసుకుంటాం, మరి నాకు పిల్లలేరి, నువ్వు ఆమె చేసుకుని ఆమె ద్వారా పిల్లల కంటేనే కదా నేను తల్లినయ్యేది అని మళ్ళీ బలవంతం చేసింది. నాకు పిల్లలు కావాలి అని బలవంతం చేసింది శారమ్మ గారు. మళ్ళీ నాకు పిల్లలు కావాలని మళ్ళీ బలవంతం చేసినప్పుడు అబ్రహాము గారు కూడినప్పుడు హాగర్ గారికి సంతానం వచ్చింది. ఆ సంతానం పేరే ఇష్మాయేల్ సంతానం వచ్చింది. ఇది వచ్చిన తర్వాత, ఇది జరిగిన తర్వాత కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే ఇస్సాక్ గారు, శారమ్మ గారికి కూడా వాగ్దాన పుత్రుడు పుట్టాడు. అతను ఎవరంటే ఇస్సాక్ గారు. పుట్టిన తర్వాత ఏమైపోతుందంటే ఈమె లోబడి ఉండట్లా, శారా గారి దగ్గర లోబడి ఉండకుండా అధికారం చేస్తున్నట్టు ప్రవర్తిస్తునేసరికి ఇక మళ్ళీ శారమ్మ గారు ఏమన్నారంటే వచ్చి అబ్రహాం గారి దగ్గరకు వచ్చి ఆ ఒక్క మాట చదువుకుందాం మనం. శారమ్మ గారు అన్న మాట ఒకటి చదువుకుందాం. ఆదికాండం చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును గాక, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక. చూడండి శారమ్మ గారు ఏమన్నారు, అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును గాక, నువ్వు ముందు దాసురాల్ని బయటికి పంపించేసి అంటుంది. దాసురాలికి పుట్టినటువంటి కుమారుని ఏమంటుంది? బయటికి పంపమంటుంది. వివాహం చేసుకోమనే విషయంలో అబ్రహాం గారి యొక్క జోక్యం లేదు. పిల్లలను కనిపెట్టనే విషయంలో అబ్రహాం గారి జోక్యం లేదు. ఏ జోక్యం లేని వ్యక్తి గనక ఈ రోజుట్లో మనం వారానికి 3 పూట్ల మాంసం తినేవాళ్ళం. ఇదే మాట ఏ తప్పు లేకుండా మన ఇంట్లో భార్య మనల్ని అంటే ఏ తప్పు, పురుషుడి యొక్క ఏ తప్పు లేకుండా 3 పూట్ల వారానికి 3 సార్లు మటన్ తినేవాళ్ళం మనం. మన తప్పు ఏదీ లేకుండా భార్య గనక మనల్ని నా ఉసురు నీకు తగులును గాక, నీకు నాకు యెహోవా న్యాయం తీర్చును గాక అనే మాటలు వాడితే ఎలా ఉంటుందండి మనకి? ఏం చేస్తాం? మనకు ఆలోచన కూడా అందవు. మనం చేసే ఆ విధానం మన ఆలోచనకు కూడా అందదు, మనం ఎలా ప్రవర్తిస్తామో. కానీ అబ్రహాం గారు ఎంతో తెలివిగా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు, ప్రభువా నేనేం చేశాను? నా భార్య నా దాసురాలను పంపించమంటుంది, తను నా కొడుకే, బాధ ఉండదా? దాసురాలైనా సరే రక్తం పంచుకున్న కుమారుడి మీద బాధ ఉండదా? బాధ ఉండిద్ది. అన్నప్పుడు దేవుడు అన్నమాట ఒకటే, అబ్రహాం నీ భార్య చెప్పినట్టు చెయ్యి, అంతే, ఇంకేం మాటల్లా. చూడండి, భార్య బలహీనమైన ఘటము నిరీక్షించుకొని ఎంత జ్ఞానంగా ప్రవర్తించాడు చూడండి. కోపల్లా, ఇబ్బంది పెట్టలా, కొట్టలా, తిట్టలా అని దేవునికి దూరం అయిపోవాలా. వెళ్ళి దేవుని యొక్క మోకాల దండేసుకొని ప్రార్థన చేసుకుంటే, అబ్రహాం నీ భార్య చేసినట్టే చెయ్యి, ఎందుకంటే అతను వాగ్దాన పుత్రుడు ఇస్సాకు అంటాడు. సరే, ఇది ఒక సందర్భం. ఇంకొక సందర్భం ఏంటంటే ఐగుప్తురాలు స్త్రీ దగ్గర చూద్దాం మనం. ఇది రెండో సందర్భంలో ఎలా జ్ఞానంగా ప్రవర్తించాడు అనేది. అబ్రహాము గారికి ఎంత ఆస్తి ఉంది, మన గనక 13వ అధ్యాయం చూసుకుంటే అన్నదమ్ములు ఇద్దరు, లోతు గారు అన్న తమ్ముడు, బాబాయ్ వరుస అవుతారు కదా, లోతు గారికి అబ్రహాము గారికి ఉన్నటువంటి ఆస్తి అంట ఒక ప్రాంతం సరిపోలేదంట. వాళ్ళకు ఉన్నటువంటి గేదెలు కానీ ఆవులు కానీ ఇవన్నిటికీ ఒక ప్రాంతం సరిపోలేదంట. సరిపోక అబ్రహాము గారు ఒక ప్రాంతాన్ని పంచుకున్నారు, లోతు గారు ఒక ప్రాంతాన్ని పంచుకున్నారు. 2 ప్రాంతాలు పంచుకున్నారు. అంత పెద్ద ఆస్తి, చాలా ఎక్కువ సంపద కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే అబ్రహాము గారు. ఓకే, శారమ్మ గారు దాసిరాల్ని వెళ్ళగొట్టమని చెప్పింది. వెళ్ళగొట్టమన్నప్పుడు ఈయన వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నీ భార్య చెప్పినట్టు చేయి అన్నాడు. తను భార్యని పంపించేటప్పుడు అబ్రహాం గారు తన భార్యకి ఏమి ఇచ్చాడు చూద్దాం. చూడండి ఒకసారి,
ఆఖరికి ఏమి ఇచ్చి పంపించాడు? ఆదికాండం 21వ అధ్యాయం 14 వచనం కూడా చూడండి. ఈ ఒక్కటి చూసుకొని మనం ఆదికాండము 21:14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని చాలక తెల్లవారినప్పుడు ఆమెను పంపించేటప్పుడు అంట ఏం తీసుకున్నాడు? ఆహారం. ఉదయం ఆహారం చేస్తే సాయంత్రానికి ఏమైపోయింది? అది సర్దిపడిద్ది. తర్వాత నీళ్ళ తిత్తి అంట. నీళ్ళ తిత్తి ఎంత ఉండిద్ది? మహా ఉంటే అంత ఉండిద్దేమో. ఎన్ని రోజులకు దాహం తీర్చిద్ది అది? అంటే ఆ కాలంలో గనక నా పోటోడు లేదా పెద్దోళ్ళు ఎవరైనా ఉండి ఆలోచిస్తే ఆడికి వెళ్ళి న్యాయం తీర్చడానికి కనుక పోతే, ఎవరైనా పెద్ద మంది న్యాయం తీర్చడానికి పోతే, అంటే చూడండి, దాసురాలికి తన సొంత కుమారుడు, తను కూడా రక్తబంధు కుమారుడే కదా, పంపిస్తున్నప్పుడు ఏం ఆస్తిపాస్తులు ఇచ్చి పంపిస్తున్నారు వాళ్ళకి? ఆహారం. సాయంత్రానికి సర్దిపడే ఆహారమును నీళ్ళ తిత్తినిచ్చి పంపిస్తున్నాడంట. అదే గనక మనలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పంచాయతీ పెద్దలు ఉంటారు, అలాంటి వాళ్ళని కనుక నుంచే పెట్టించి అడుగు, ఏమడుగుతూ అడుగు ఆయన్ని అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమయ్య అబ్రహాం గారు, ఏందయ్యా నేను పెద్ద పితరులకు తండ్రి అని చెప్పుకుంటావు, విశ్వాసులకు తండ్రి అని చెప్పుకుంటావు, లేచిన కాడ నుంచి ఆ డేరాలు వేసి గొట్టాలు పెట్టి ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటావు, యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, యెహోవా నా కాపరి అని లేచిన కాడ నుంచి పాటలు పాడుతూ ఉంటావు. ఏందయ్యా నీ విశ్వాసం? ఆమె కూడా నీ భార్యగా, ఇస్మాయిల్ కూడా నీ కుమారుడేగా, ఏం ఉన్నాస్తులు సగం ఇవ్వచ్చుగా, పెద్ద ఏం లేనట్టు ఆహారం ఇచ్చి పంపించావా? గుడ్డ కట్టి మూట కట్టి పెట్టి పంపించావా? 24 గంటలు దాటిందంటే సర్దిపడి కూర్చునేది ఆహారం. అది ఆహారం నీళ్ళ తిత్తి. మళ్ళీ పెద్ద విశ్వాసుడు అని పేరు, పితరులకు తండ్రి అని పేరు అంట అబ్రహాం గారు అని మనం ఆలోచిస్తాం. అదే అబ్రహాం గారు కనుక మనకు సమాధానం చెప్పాలనుకుంటే అనేమంటాడు తెలుసా? అబ్రహాం గారు కనుక మనకు సమాధానం చెప్పాలనుకుంటే, అరే మీరందరూ పిల్లలరా, ఎందుకంటే నేను ఇచ్చేది, ఎందుకంటే కూర్చొని తింటే ఆస్తులు కూడా తరిగిపోతాయి, నేను ఇచ్చేది కొద్ది కాలమే, స్థిరంగా ఉండదు, నేను ఇచ్చేది కొన్నాళ్ళు బతుకగలుగుతారేమో, కానీ ఎవరైతే తనను వెళ్ళమన్నారో, ఎవరైతే తనను విడిచిపెట్టమన్నాడో, అదే అతను తనకు సహాయం చేస్తే అది స్థిరంగా ఉండిద్ది, అది కదల్చబడదు, స్థిరంగా నిలబడతారు అని అంటాడు అబ్రహాం గారు ఇచ్చే సమాధానం. అంటే ఇస్సాకును దీవించినట్టే దేవుడు ఎవరిని దీవించాడు? ఇస్మాయిల్ కూడా దీవించాడు. శారమ్మ గారినే దీవించినట్టు ఎవరిని దీవించాడు? ఆగర్ గారిని కూడా దీవించాడు. ఇది అబ్రహాం గారు మొరపెట్టుకుంటే దీవించాడా? లేదు. అబ్రహాం గారు ఆడికి వెళ్ళి అనలా మాట, నా కుటుంబాన్ని దీవించు, ఆగర్ని దీవించు, వాళ్ళకి స్వాస్థ్యాన్ని ఇయ్యి, నా బిడ్డను దీవించు, నా బిడ్డకి స్వాస్థ్యాన్ని అడగల. ఆయన మొరపెట్టుకున్నల్లో ఒకటే. అబ్రహాం గారు, ప్రభు నా భార్య ఇలా అంటుంది, నేనేం చేయాలి? అబ్రహాం నువ్వేం చేయొద్దు, నీ భార్య చెప్పినట్టు చెయ్యి, కానీ నీ దుఃఖం నేను చూస్తున్నా, నీ బిడ్డ విషయంలో నువ్వు పడుతున్న దుఃఖాన్ని నేను చూస్తున్నాను, వాళ్ళని ఎవరికి నేను విడిచిపెట్టను, వారికి స్వాస్థ్యాన్ని ఇస్తాను. నేను ఇస్సాకుని ఎలా ఆశీర్వదించాను, ఇస్మాయిల్ అలాగే ఆశీర్వదిస్తాను, శారమ్మ గారిని ఎలా ఆశీర్వదించాను, ఆమె కూడా అలా దీవిస్తాను అన్నాడు. జ్ఞానం చెప్పిన ప్రవర్తించాడు. అక్కడ ఆస్తి ఇచ్చినట్టయితే బహుశా అబ్రహాం గారు కనుక తనకున్న 1000 ఎద్దులు ఒక 500 ఎద్దులు ఇచ్చినట్టయితే ఆశీర్వాదం వచ్చేదా? ఆగర్కు ఆశీర్వాదం వచ్చేదా? ఇస్మాయిల్కి ఆశీర్వాదం వచ్చేదా? అక్కడ కూడా జ్ఞానంగా ప్రవర్తించాడు, అక్కడ కూడా దేవుని ఆశ్రయించాడు అబ్రహాం గారు. కాబట్టి పూర్వమందు ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ గొప్ప గొప్ప వ్యక్తులు ఎప్పుడయ్యారంటే కష్టకాలం ముందు, ఆపత్కాలం ముందు దేవుని ఆశ్రయించినప్పుడు మాత్రమే వాళ్ళు గొప్ప గొప్ప భక్తులుగా పిలువబడ్డారు, గొప్ప గొప్ప స్త్రీమూర్తులుగా పిలువబడ్డారు. కాబట్టి మనము కూడా నేడు ఉన్నటువంటి సమాజంలో ఎవరి మీద ఆధారపడాలి? మన కొరకు ప్రాణం పెట్టేటువంటి దేవుడి మీద ఆధారపడాలి. మనం ఒక గొప్ప సంకల్పం చేశారు మన కొరకు. తన ఏక కుమారుని భూమి మీదకి పంపించాడు, తను చనిపోవడానికి సిద్ధపడ్డాడు, పరిశుద్ధాత్మని సంచకరుగా మన హృదయాల్లో ఉండి పని చేస్తున్నాడు. అది గొప్ప సంకల్పం అది. కాబట్టి మనం రాజుల మీద, భూస్వాముల మీద, ఆసాముల మీద, మనుషుల మీద ఆధారపడకుండా ఏ విషయం వచ్చినా, ఏ ఆపత్కాల సమయం వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా కానీ మనం దేవుని మీద ఆధారపడాలని ఈ యొక్క మాటలో నన్ను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, స్థానిక సంఘ సువార్థికు శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ వందనాలు.